ఓం నమ శివాయ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని ఆ శివయ్య తండ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఊరి శివాలయం ఊరేగింపు నారసాలతో జరుగుతుంది. ఆ పరమశివుడు అయినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గాంగేశ్వర స్వామివారిని అందరూ కూడా దర్శించుకోండి. ముందుగా ఖడ్గపూజ చేసే ముందు ఆ సోమశేఖరుడి హారతి ఇచ్చి అప్పుడు ఖడ్గపూజ చేస్తారు. ఆ తరువాత నారసాలు వేయడం మా ఊరి ఆనవాయితీ ఆచారం కూడా. హారతి అయిన తరువాత ఆలయంలో అద్భుతంగా ఖడ్గపూజ మీరు అందరూ కూడా చూడవచ్చు. ఆ శివయ్య తండ్రి నారసాలు వేసుకోవడానికి ఉదయం నుంచే ఉపవాసం ఉండి ఆ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గాంగేశ్వర స్వామి దీవెనలు అనుగ్రహం కలగడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో నారసాలు వేసుకుంటారు. అప్పుడు వారి కోరికలు తీరతాయని మా నమ్మకం. ఆ శివయ్య తండ్రి రథం వెళ్ళే ముందు ఖడ్గంతో గుమ్మడికాయని నరకడం ఇక్కడ ఆనవాయితీ. అంతేకాకుండా అన్నాన్ని కుంభంగా పోసి వాటిపై నుంచి ఆ గంగా పార్వతీ సమేత శ్రీ గాంగేశ్వర స్వామి రథాన్ని తీసుకువెళ్ళడం ఇక్కడ ఆనవాయితీగా. ఆ రథాన్ని పూలతో ఎంతో చక్కగా అలంకరించి అంగరంగ వైభవంగా తీసుకెళ్ళడం మా ఊరి ఆచారం. ఊరేగింపులో నారసాలు ఎలా వేస్తారో మీరు ఇప్పుడు చూడవచ్చు. ఆ పరమశివుడు మన వెనకాల ఉంటే ఏమి చేసినా మనకు ఏమీ కాదు అని మీరు కూడా చూడవచ్చు. ఇది నిజమైన ఇనుప ఊసలతో చేసినవి. ఇలా వేసుకున్న వారికి ఏమీ కాదు. అందుకే మా ఊరి వారంతా కూడా ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత గాంగేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. ఓం నమ శివాయ.